భూతద్దం భాస్కర్ ఇది ఒక డిటెక్టివ్ సినిమా. డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ యొక్క కథే ఈ సినిమా. తన చిన్నతనంలో తన అన్న కేసుని సాల్వ్ చేయలేని భూతద్దం భాస్కర్కి 16 మంది అమ్మాయిల తల నరికేసి అడవుల్లో పడేసిన కేసు ఒకటి వస్తుంది. ఆ కేసుని అతను ఎలా సాల్వ్ చేశాడు అన్నదే సినిమా. హీరో భూతద్దం భాస్కర్ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. హీరో విష్ణు కందుకూరి ఫస్ట్ సినిమా మీద కొంచెం డెవలప్ అయ్యాడు. అతని డైలాగ్ డెలివరీ కానీ హావభావాలు బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది. ఈ సినిమా కథ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ 40 నిమిషాలు స్లోగా సాగిన ఆ తర్వాత నుంచి ఊపందుకుంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం స్లో అయి ల్యాగ్ ఎక్కువై బోర్ కొట్టిస్తుంది. కానీ క్లైమాక్స్ బాగానే ఉంటుంది, పర్వాలేదు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, మ్యూజిక్ అన్ని లో స్టాండర్డ్స్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ డైలాగ్స్ని మింగేసింది. దర్శకుడు రాసుకున్న కథ బాగుంటుంది. భస్మాసురుడితో ఈ కథను ముడిపెట్టడం విశేషం. పౌరాణిక గాథకి క్రైమ్ ఎలిమెంట్ని మిక్స్ చేసి దర్శకుడు అద్భుతంగా తీశాడు ఈ సినిమాని. చాలా రోజుల తర్వాత మంచి డిటెక్టివ్ కథతో వచ్చిన తెలుగు సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు. హీరోయిన్ పాత్ర, హీరో అసిస్టెంట్ పాత్ర, పోలీస్ పాత్ర ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?